ఇక పరిపాలనలో హిట్లర్ ఆదర్శవంతం అంటూ విర్రవీగుతున్న రేవంత్ రెడ్డికి ప్రజలే తగిన బుద్ధి చెప్తారని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. మంచి వాళ్లే కాలగర్భంలో కలిసిపోయారు. నువ్వెంత రేవంత్, హిట్లర్ కు పట్టిన గతే నీకు పడుతుందని ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. అయితే యూరియా యాప్ ను రద్దు చేయాలని కూడా ఇటు రైతులు కోరుతుంటే అప్రజాస్వామికంగా అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. ఇటు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం తాడ్వాయి మండలంలో రైతు నిరసనకు వెళ్తున్న వేముల ప్రశాంత్ రెడ్డిని అయితే హైదరాబాద్ లో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డితో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి హౌస్ అరెస్ట్ అయ్యారు. ఏదైతే కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో నిరసన కార్యక్రమానికి వెళ్తున్నటువంటి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని ఇటు పోలీసులు హౌస్ అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు మనతో పట్టినారు. సార్, ఎందుకు హౌస్ అరెస్ట్ చేయాల్సి వచ్చింది? నిరసన కార్యక్రమాలు పాల్గొంటున్నప్పటికీ కూడా కనీసం రాష్ట్ర ప్రభుత్వం ఇట్లాంటి వ్యవహారాన్ని ఎట్లా చూస్తాం? ఇవాళ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో తాడ్వాయి మండలంలో అక్కడి రైతులు, అట్లాగే మా బీఆర్ఎస్ పార్టీ మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ సురేందర్ గారి నాయకత్వంలో ఈ యూరియా యాప్ను రద్దు చేయాలని, యూరియా రైతులకు దొరకట్లేదు అని దాని మీద వాళ్ళు నిరసన కార్యక్రమం పెట్టినారు. పెడితే ఈ రేవంత్ రెడ్డికి యూరియా సప్లై చేసుడు చేతనైతలేదు, ఆ యాప్ రద్దు చేయడం కూడా చేతనైతలేదు. కానీ అక్కడ తాడ్వాయి మండలంలో 18 గ్రామాల్లో, మొత్తం గ్రామాల్లో పోలీస్ పికెటింగ్లు పెట్టి, బ్యారికేడ్లు పెట్టి రైతుల్ని ఆ నిరసన కార్యక్రమానికి తాడ్వాయి మండల కేంద్రానికి రానియకుండా చేసి ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఇంకా దారుణం ఏంటంటే ఆయా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోలీసు వాళ్ళని తీసుకుపోయి రైతుల ఇళ్లలోకి తీసుకుపోయి, మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఇళ్లలోకి తీసుకుపోయి చూపెట్టుకుంటూ మరీ అరెస్ట్ చేపిస్తూ ఉన్నారు. మాకు సమాచారం వస్తూ ఉన్నది. ఇక్కడ నన్ను హైదరాబాద్లో మా కామారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ ముజీబ్ గారు, మేము ఇక్కడ నుంచి పొద్దున్నే బయలుదేరదాం, 8:39 కల్లా రెడీ అయిపోయి మేము బయలుదేరదాం అంటే, మేము బయలుదేరకనే మొదలే పోలీసు వాళ్ళు వచ్చి హైదరాబాద్లో మా ఇంటి దగ్గర కూర్చొని ఇవాళ మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తూ ఉన్నారు. అంటే ఇది రైతుల కోసం ఒక ప్రజాస్వామ్యంలో ఒక ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత. రైతుల సమస్యలు, బాధలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. ఒకవేళ రైతులు బాధతో వాళ్ళు నిరసన కార్యక్రమం చేపడితే వాళ్ళకు అండగా ఉండాలి. ఇది మా బాధ్యత ప్రతిపక్ష పార్టీగా. ఇవాళ ఎక్కడో కామారెడ్డి జిల్లాలో జరిగే నిరసన కార్యక్రమంకు మమ్మల్ని హైదరాబాద్లో హౌస్ అరెస్ట్ చేయడం అంటే ఈ ప్రభుత్వం ఎందుకింత భయపడతా ఉన్నది? రేవంత్ రెడ్డి ఎందుకింత భయపడతా ఉన్నాడు? నీకు ఆయనకు యూరియా వేయడం చేతనైతలేదు, మా గొంతుకొని నొక్కేయాలని ప్రయత్నం. అంటే ఏంది? ప్రజల సమస్యలు, రైతుల సమస్యలు మేము బీఆర్ఎస్ పార్టీ నాయకులం, కార్యకర్తలం, అటు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మేమందరం కూడా బయట పెడుతున్నాం. కాబట్టి మా అందరి గొంతు నొక్కాలి. గొంతు నొక్కితే సమస్యలు బయటకు రావు అని అనుకుంటున్నాడు. కానీ రేవంత్ రెడ్డి, నువ్వు యూరియా ఇవ్వకుండా, యాప్ రద్దు చేయకుండా మమ్మల్ని జైళ్ళలో పెట్టినా సరే రైతులు ఏదో ఒక రోజు నీ మీద ఉప్పెనలా ఉరికొస్తారు. డెఫినెట్గా రైతుల కడుపులో బాధ ఉంది కాబట్టి ఇవాళ మా గొంతు నొక్కినంత మాత్రాన లాభం లేదు. రైతులు శాతించరు. రైతులకు నువ్వు యూరియా సప్లై చెయ్యు. కేసీఆర్ గారి హయాంలో ఎట్లయితే ఆటో రిక్షా ఆయనకు చెప్తే 4 సంచులు వేసి బాయికాడ వేసి వస్తుండేనో అంత ఫ్రీగా యూరియా దొరకాలి. ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలతో కూడా కాసేపటి మీరు ఫోన్లో మాట్లాడారు. వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు? అక్కడ ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది? ఎంతమంది కార్యకర్తలను అరెస్ట్ చేశారు? ఎంతమంది రైతులను అరెస్ట్ చేశారు? అదే మీకు ఇంతకుముందు చెప్పాను కదా, 18 గ్రామాల్లో ఏ గ్రామానికి ఆ గ్రామానికి ఇవాళ 300 మందిని దాదాపుగా అరెస్ట్ చేసినారు. అయినా సరే పోలీసులు పికెటింగ్లు అంటారు. అదేదో రైతులు నిరసన వ్యక్తం చేస్తామంటే పోలీస్ పికెటింగ్లు గ్రామాల్లో పెట్టడం అంటే ఇది ఆ జిల్లా ఎస్పీ గారికి కూడా మంచిది కాదు. మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లాగా పనిచేయద్దు. రైతులు డెఫినెట్గా వాళ్ళ డెమోక్రటిక్ రైట్, వాళ్ళకి ఇబ్బంది ఉన్నది బయటకు వచ్చి చెప్పుకుంటారు. అప్పుడే ప్రభుత్వం దృష్టికి పోతుంది. నిరసన కార్యక్రమం చేస్తేనే ప్రభుత్వం దృష్టికి వాళ్ళ బాధ పోతుంది. దాన్ని ఆపడానికి పోలీసులు ఎవరు? అక్కడెవరో ఒక సిఐ గారట, ఎస్ఐ గారట కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకుపోయి మా బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఇళ్లకు పోయి, రైతుల ఇళ్లకు పోయి అరెస్ట్ చేస్తా ఉన్నారంట. పొలంకాడికి పోతే కారు టైర్లలో గాలి తీసేస్తున్నారట, గాలి తీసేసి తీసుకొని పోతా ఉన్నారట. ఇంత దారుణంగా, ఇంత నియంతలాగా మరి మంచిది కాదు రేవంత్ రెడ్డికి. మరి నేను అడుగుతా ఉన్నా, రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేసినటువంటి ప్రజా సంఘాలను అడుగుతా ఉన్నా, ఈ సభ్య సమాజాన్ని నేను అడుగుతా ఉన్నా, ఆలోచించండి దయచేసి. రేవంత్ రెడ్డిది ప్రజాపాలన, నియంత పాలన. ఇట్లా అరెస్టు, రైతుల సమస్యల కోసం పోరాడుతున్న మమ్మల్ని అరెస్ట్ చేస్తే మరి దీనికి ఏమి మరి ప్రజా సంఘాలు ఎట్లా భావించాలి? మరి వాళ్ళు ఏమనాలి? ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? ఎందుకు రేవంత్ రెడ్డి గారిని ఖండిస్తలేరు? నేను అడుగుతా ఉన్నా వాళ్ళని, దయచేసి రండి.
రైతుల కోసం పోరాడుతున్న మమ్మల్ని మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నప్పుడు మీరు దాన్ని ఖండించండి అని చెప్పి కోరుతా ఉన్నా నేను సభ్య సమాజాన్ని ఆ ప్రజా సంఘాల నాయకుల్ని కోరుతా ఉన్నా. కాబట్టి రైతులకు స్వయంగా వాళ్ళకు బాధ వచ్చింది కాబట్టి ఇవాళ రోడ్ల మీదకి వస్తా ఉన్నారు. దాన్ని నువ్వు నియంతలాగా తొక్కి పెడతా, ఆయన అంటాడు కదా ఎప్పుడు తొక్కేస్తా అన్నట్టు, తొక్కి పెడతా అంటే ఎంతమందిని తొక్కుతావు రేవంత్ రెడ్డి? ఎంతమంది రైతులను తొక్కుతావు? తెలంగాణలో ఉన్న 1 కోటి మంది రైతులను తొక్కేస్తావా? నీకు తోటి అవుతుందా అది? కాబట్టి అది మానుకో. పెద్ద పెద్దోళ్ళే పోయినరు, కాలగర్భంలో కలిసిపోయారు. నువ్వు హిట్లర్లాగా అనుకుంటున్నావు, హిట్లర్లాగా అనుకుని తొక్కేస్తా అనుకుంటున్నావు. నీ వల్ల కాదు. హిట్లర్కి ఏం గతి పట్టిందో నీకు అదే గతి పడుతుంది. రైతులు డెఫినెట్గా వాళ్ళ ఉసురునికి తగులుతుంది, వాళ్ళు ఉప్పెనెలా నీ మీదకి వస్తారు, ఇది మాత్రం గ్యారంటీ. ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వందలాది మంది పోలీసులను పెట్టి అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో నిరసన కార్యక్రమానికి వెళ్లనివ్వకుండా అటు రైతులను కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలను కూడా ఎక్కడికక్కడ పోలీస్ పికెట్లను పెట్టి అడ్డుకుంటున్నారు. ఖచ్చితంగా యాప్ రద్దు చేయాల్సిందే, ఇచ్చేటువంటి యూరియా ఏదైతే ఉందో రైతులకు సక్రమంగా అందించాలంటూ కూడా తాను డిమాండ్ చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరామెన్ లక్ష్మణ్తో కిరణ్ టీ న్యూస్, హైదరాబాద్.